యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. హాగరు అనేటువంటి స్త్రీ దేవునికి చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టెను. చూచుచున్న దేవుడవు నీవే అనగా ఎల్రోయి. మొట్టమొదట సాక్షాత్తు ప్రభువుకే పేరు పెట్టినటువంటి స్త్రీ హాగరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొట్టమొదట ప్రభు ఒక స్త్రీతో వాగ్దానం చేసిన సంగతి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తాం. హవ్వతో దేవుడు మాట్లాడాడు, కానీ హవ్వతో వాగ్దానం ఏమీ చేయలేదు. తర్వాత ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ వారితో మాట్లాడినట్టు కానీ వారితో వాగ్దానాలు చేసినట్లుగా కానీ ఎక్కడా లేదు. ఈవెన్ మనం అబ్రహాము భార్య అయినటువంటి శారాతో కూడా మాట్లాడినట్టుగా మనం చూడం. శారాయితో వాగ్దానం చేసేది మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తాము. అది 18వ అధ్యాయము. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ సంవత్సరంకు నీకు కుమారుడు అనుగ్రహించబడతాడని వాగ్దానం 18వ అధ్యాయంలో శారాయితో దేవుడు మాట్లాడతాడు. కానీ 16వ అధ్యాయంలోనే శారాయి కంటే ముందే దేవుడు హాగరుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని విన్న శారాయి దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. ఈ అరణ్య యాత్రలో ఎవ్వరూ లేని దిక్కుతోచని స్థితిలో, నాకంటూ ఒక తోడు లేనిటువంటి స్థితిలో నేను ఒక భారాన్ని, అనగా ఆమె గర్భవతి అయి ఒక భారాన్ని మోస్తూ ఉన్నాను. నిలువు నీడలేదు, ఈ అరణ్యంలో నీడలేదు, దాహానికి నీరు లేవు అని ఆ అరణ్యంలో బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నటువంటి హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, మనం ఈ మాట 16వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తాం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, మన 8వ వచనం నుంచి, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని చెప్పింది. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింపలేనంత విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ కనుగొని తిని, నేను ఇక్కడ చూచి తిని కదా అని తనలో తను అనుకునని ఎల్రోయి అని దేవునికి పేరు పెట్టింది. నేడు మనం ఆయనను ఆనుకొని, ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయన మీద ఆధారపడి ఈ అరణ్య యాత్రలో కొనసాగుతూ ఉండగా, ఆనాడు హాగర్ని చూచిన దేవుడు నేడు నిన్నును నన్నును మనందరినీ చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన కనులకు మరుగైనది ఏదీయూ లేదు. ఆయన సమస్తమును బాగుగా ఎరిగినవాడు. స్థితిగతులన్నిటిని చూస్తున్న దేవుడు. బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఉజ్జీవింప చేయడానికి ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. హాగరు ఉన్నటువంటి స్థితిలో ఏ మనుష్యుడు తనకు చూడలేదు. తనని నమ్ముకున్నటువంటి అబ్రహాము సైతం లేడు. ఎవరు, మేబీ ఐగుప్తుల నుండి వచ్చినటువంటి హాగరు, ఐగుప్తీలు కూడా ఎవరు లేరు. ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశపు వాసులు కూడా హాగరుకు తోడుగా లేరు. ఏ దేశాన్ని విడిచిపెట్టి ఏ వ్యక్తిని నమ్ముకొని వచ్చిందో ఆ వ్యక్తి తనతో లేడు. చుట్టూ ఏ జీవి కూడా తనకు తోడుగా లేదు. కానీ ఒంటరిగా ఉన్న హాగర్ని దేవుడు చూశాడు. హాగర్తో 2 వాగ్దానాలు చేస్తున్నాడు. ఒకటి, నేను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను, లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను అని ఒకటి. 2వ వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, నీ మొరను నేను విన్నాను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పేరు ఇష్మాయేలు. ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. నేను నిన్ను విడిచిపెట్టలేదు హాగరు, నువ్వు నమ్ముకున్న నీ దేశవాసులు
నిన్ను విడిచిపెట్టారేమో, నువ్వు కట్టుకున్న నీ భర్త నిన్ను విడిచిపెట్టాడేమో. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు గర్భవతి ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు ఇష్మాయేలు. అతన్ని నేను ఆశీర్వదిస్తాను విస్తారంగా, లెక్కింపలేనంత విస్తారముగా. ఇదే వాగ్దానం దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని హాగర్కి చేస్తున్నాడు దేవుడు. అటువంటి వాగ్దానం మనం చరిత్రలో ఎవరికి చేసినట్లుగా మనం చూడం. అంత గొప్ప విలువైన వాగ్దానం మొట్టమొదట అబ్రహాంతో చేశాడు. అట్టి విధముగానే ఒక స్త్రీతో మొట్టమొదటిగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది హాగరు అనగా ఒక ప్రయాణవాసి, ఒక స్ట్రేంజర్, ప్రయాణికురాలు. గమ్యం లేని, తీరము లేని ప్రయాణంలో అలుపుతో, బారుతో, ఇబ్బందులకి కొట్టుమిట్టాడుతూ అలజడిలో ఉన్నటువంటి హాగర్ను దేవుడు చూసి, నేను నిన్ను చూస్తున్నాను, నీ స్థితిని చూస్తున్నాను. నువ్వు భారంతో ఉన్నావు, నువ్వు బరువుతో ఉన్నావు, నువ్వు మోయలేనటువంటి బరువును మోస్తున్నావు, నువ్వు ఈ గమ్యం తెలియని ప్రయాణంలో వెళ్తూ ఉన్నావు, నీవు జీవితాన్ని భారంగా కొనసాగిస్తున్నావు అన్న సంగతి నాకు తెలుసు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను, నీవు సంతానాన్ని కలిగి ఉంటావు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నేను నీకు చేస్తున్నాను. శారాయితో కూడా నేను ఇంకా చేయలేదు, కానీ మొట్టమొదట నీతోనే నేను చేస్తున్నానని దేవుడు హాగర్తో మొట్టమొదటి వాగ్దానం చేసి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని హాగర్కి దేవుడు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎంత గొప్ప ధన్యత. నేడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆనాడు హాగర్తో మాత్రమే కాదు, నేడు ఆయన సైతము, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మనల్ని కూడా అట్టి విధంగానే బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా స్పష్టంగా నీవును ఆ వాగ్దానాన్ని పొందుకుంటున్నావు. దేవుని కృపలో ఈ మాట మాట్లాడుతుండగా ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన కృప, సర్వోన్నతుని యొక్క సన్నిధిని ఈ వాక్యం వింటున్న వారిని ఆవరిస్తుంది. ఈ మాట మీ కొరకే. ఆయన చూస్తున్నాడు, ఆయన స్థితిని మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఆయన కొరకు ఆయన మీద ఆశ పెట్టుకొని ఈ అరణ్య యాత్రలో ఎవ్వరూ లేరు అనే దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను చూస్తున్నాను. ఎల్ రోయి అని ఆయన పేరు వహించినవాడు. దేవుడు గొప్పవాడు. మన దేవుడు సజీవుడు. ఆయనకి చీకటి కూడా వెలుగుగా కనపడుతూ ఉంటుంది. మనము సమస్తమును, మన ప్రాణాత్మ దేహముల క్రియలను, మన హృదయముల ఆలోచన పుట్టక ముందే మన తలంపులు సమస్తమును ఎరిగినవాడు ఆయన ఒక్కడే. యెహోవా ఒక్కడే మన స్థితిగతులను మార్చువాడు, చూచువాడు, ఆశీర్వదించువాడు. కనుక ఈ వాక్యాన్ని వెంటనే మిమ్మును ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. చూచున్న దేవుడు నిశ్చయం మిమ్మల్ని చూస్తూ మీ స్థితిగతులన్నింటినీ పరిశీలించి మీ స్థితిని మార్చి వర్ధిలింప చేయునుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.